సాధారణ గృహిణి, హౌస్ వైఫ్ ఉన్నారు. సో, ఇంటి పనులన్నీ చేసుకొని, ఖాళీ టైం ఖచ్చితంగా ఎవ్వరికైనా హౌస్ వైఫ్‌కి ఖచ్చితంగా 1 ఆర్ 2 అవర్స్ ఖచ్చితంగా దొరుకుతుంది. కరెక్ట్. సో, ఆ టైంలో వాళ్ళు ఏదైనా ఎర్న్ చెయ్యాలి. ప్రతి దానికి హస్బెండ్ మీదనే మనం డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు కదా! సో, ఆ 1 ఆర్ 2 అవర్స్ చాలంటారా సంపాదించడానికి? సరిపోతుంది. సో, సరిపోతుంది. ఇప్పుడు ఆ ఆ! 1 ఆర్ 2 అవర్స్‌లో ఏం జేయాలో జెప్తాను. ఓకే. ఫస్ట్ ఎవ్వరైనా గూడా ఫస్ట్ వాళ్ళు లెర్నింగ్ జేసుకోవాలి. లెర్నింగ్. ఆ! ఎంత ఎక్కువ లెర్నింగ్ జేసుకుంటే దాని తర్వాత రిమూవ్ లెటర్ ఎల్ అని అంటారు. యూ విల్ హావ్ మోర్ అండ్ మోర్ ఎర్నింగ్. ఎగ్జాక్ట్‌లీ. వాళ్ళకి ఏ స్కిల్ ఉంది? వాళ్ళకున్న స్కిల్‌తోని వేరే వాళ్ళ బిజినెస్‌లో గాని, హుహు. వేరే వాళ్ళకి ఏ విధంగా సహాయపడగలుగుతారు ఫస్ట్ అనాలిసిస్ జేసుకోవాలి. హ్మ్. చాలామంది ఏమంటారంటే నాకు ఏ స్కిల్ లేదు. నేను ఓన్లీ ఇంటర్మీడియేట్ వరకే చదువుకున్నా. 10థ్ క్లాస్ వరకే చదువుకున్నా. అండ్ స్కిల్స్ నేర్చుకోవడం అనేది చాలా ఈజీ ఇప్పుడు. హుహు. ఇప్పుడు స్విమ్మింగ్ రాదు అని అనుకోండి. మనం ఇప్పుడు ఎక్కడికన్నా ఏదో చైనా గాని ఏదైనా ఒక ప్లేస్‌కెళ్తున్నాము. ఖచ్చితంగా మనం స్విమ్మింగ్ నేర్చుకుంటేనే మనము అక్కడ సర్వైవ్ అవ్వగలుగుతాం. అప్పుడు ఎగ్జాక్ట్‌లీ. మనం ఏం చేస్తాము? ఖచ్చితంగా స్విమ్మింగ్ నేర్చుకుంటాం. హ్మ్. ఏదో అవును. ఒకటి గానివ్వండి. అవును. అది బై ఫోర్సో, ఇష్టమున్నా, ఇష్టం లేకపోయినా చేసుకుంటాం. అవసరం అన్నీ నేర్పిస్తదంటారు యెస్. కదా! ఆ! వాళ్ళకి ఫస్ట్ క్లారిటీ ఏంటంటే వాళ్ళకి ఎంత డబ్బులు కావాలి క్లారిటీ ఉండాలి. హ్మ్. సో, ఫర్ ఎగ్జాంపుల్ నాకు 30,000 కావాలా? 20,000 కావాలా? నాకు ఎంత టైం ఉంది? ఎంత టైం ఉంది? ఎంత డబ్బులు కావాలి? అయితే ఇవి 2 క్లారిటీ వచ్చిన తర్వాత నేను ఏ స్కిల్ నేర్చుకుంటే హుహు. ఆ డబ్బులు రావచ్చు అనేది గేజ్ చేసుకోవాలి వాళ్ళకి. ఓకే. ఆ స్కిల్ లేదు అనంటే ఆ స్కిల్ నేర్చుకోవడం చాలా ఈజీ. ఓకే.